హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? పొద్దున్న మనసు అయితే విపరీతంగా పడేస్తుంది కదా. అయితే వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మీ అందరం బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మీకైతే వీడియో అయితే పెట్టాను నేను ఆల్రెడీ. అయితే వీటిల్లో ఫిష్లు అయితే తెచ్చేసామన్నమాట. అంటే చల్లటి వాతావరణానికి, కూలింగ్కి, ఈ వెదర్కి ఈ చేపలు తట్టుకుంటే లేదని చెప్పేసి ప్రస్తుతానికైతే కొన్ని అయితే తెచ్చేసామన్నమాట. తెచ్చేసిన తర్వాత బాగానే ఉన్నాయి. ఒక 10 రోజుల తర్వాత రోజు ఒక చేప మిస్ అవుతుంది. అది ఎందుకో మాకైతే అర్థం కాలేదు. ఎందుకని ఇలా అని చెప్పేసి ఒక రోజైతే బాగా అబ్జర్వ్ చేసాము. అదైతే చేపలు ఎత్తుకెళ్ళే పక్షి ఉంది కదండి, కింగ్ ఫిషరు. అదైతే రోజు వచ్చేసి ఉదయం సాయంత్రం రోజు ఒక చేపనైతే ఎత్తుకొని మొత్తం అయితే తినేసింది. మాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది అనమాట. మనం ఎంతో ప్రేమగా పెంచుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్న దాన్ని ఇలా చేయటం చాలా బాధ అనిపించి, ఇక మా వారు ఏం చేశారంటే ఇలా నెట్ అయితే ఏర్పాటు చేసాము. తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్గా చేపలు అయితే తెచ్చి వేసామన్నమాట. ఇవైతే ఇలా పెట్టిన తర్వాత చేపలు కొంచెం సేఫ్టీగా ఉన్నాయి. వీటల్లో ఇంకా అవి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అందుకని వీటికైతే ఇప్పుడు నేను మేత అయితే వేస్తాను. మీ అందరికీ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఇదైతే చేపలకి వేసే ఫుడ్ అనమాట. దీన్ని తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ఎక్వేరియం షాప్ ఉందండి, అందుకని వీటల్లో కూడా ఇప్పుడు ఇది నెట్ అయితే ఓపెన్ చేస్తాను. నెట్ అయితే పైకి తీసేసాను. అవి చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఫుడ్ వేస్తానని చెప్పేసి వాటికి కూడా అర్థమైపోయింది. ఇంకా ఇవైతే లోటస్ అండి. వీటి గురించి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. దీన్నైతే మేము దించేసామన్నమాట. ఇవి కొంచెం ఈ చలి వాతావరణానికి కాస్త ఎండ తగిలితేనే ఈ మొక్కలు బాగుంటాయి, లేదంటే ఇవి ఇలా అయిపోతాయి అనమాట. ఎట్లా వచ్చేది సమ్మరే కాబట్టి అవైతే మళ్ళీ వాటికి మందు యథాస్థానానికి వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిలకలు అయితే వస్తున్నాయండి పైన ఆకులు ఇలా వడలిపోయిన తర్వాత. ఇక చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి చేపలు. వీటికైతే ఇప్పుడు మేత అయితే వేసేస్తున్నాను. ఉదయాన్నే మంచి ఆకలి మీద ఉంటాయండి అవి. చూడండి చిన్న చిన్న పిల్లలు, ఇవి మా ఇంట్లో పుట్టినవే ఈ చిన్న చేప పిల్లలు. వాటికి కూడా సేఫ్టీ లేదని చెప్పేసి ఈ హౌస్లో అయితే వేసేసాము. ఇవైతే చాలా షార్ప్గా తిరుగుతున్నాయి అన్నమాట చేపలు అయితే. ఈ ఫుడ్ అంతా పైకి వస్తాయండి. ఇప్పుడు ముందుగా మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా షార్ప్గా చూడండి, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ పక్షులకి భయపడి ఈ నెట్ అయితే మేము వేసాము. ఈ నెట్ వేసిన తర్వాత కొంచెం ఇవి చేపలు సేఫ్టీగా ఉన్నాయన్నమాట. లేదనుకోండి ఉదయం సాయంత్రం వచ్చేసి ఇవన్నీ చేపలన్నింటినీ తినేస్తుంది. ఇంతకుముందు అయితే మా పిల్లలు ఇది ఆడుకున్నారండి, స్విమ్మింగ్ హౌస్ లాగా. ఇప్పుడు అవకాశం లేదు. ఇలా చేపలు అయితే చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీకు చూపించడం కోసం ఈ నెట్ అయితే పక్కకు పెట్టాను అనమాట. మామూలుగా అయితే ఈ నెట్ ఉంటేనే పక్షులు అనేవి రాకుండా ఉంటున్నాయి. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.